ఒక ఆహార పదార్థం బలాన్ని ఇస్తుంది. అదే ఆహార పదార్థం స్థూలకాయాన్ని అంటే ఊబకాయాన్ని తగ్గిస్తుంది కూడా. వినడానికి విచిత్రంగా ఉంది కదా. ఈ ఆహార పదార్థమే ఉలవలు. ఉలవల్ని తీసుకుంటూ ఉంటే బలం వస్తుంది. అదే సమయంలో దీంట్లో ఉండేటటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి తత్వాల వల్ల సన్నబడతారు కూడా. ఇందుకీ ఉలవల్ని సన్నబడాలంటే ఎలా వాడుకోవాలి, అలాగే దీంతో ఎనర్జీ రావాలంటే ఎలా వాడుకోవాలి, అసలు దీనికి సంబంధించిన ఇతర ఉపయోగాలు ఏమిటి, దీనిపైన జరిగినటువంటి అధ్యయనాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది అందరికీ అవసరమైంది స్థూలకాయం లేదా ఊబకాయం. ఈ స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి ఉలవలతోటి చక్కటి ఔషధాన్ని తయారు చేసుకొని మీరు వాడుకోవచ్చు. ఈ ఉలవల మీద జరిగినటువంటి అధ్యయనాలు అలాగే వీటి ఫలితాలు వీటిని కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూడండి, ఉలవలు అంటే హార్స్ గ్రామ్ అంటారు కదా. హార్స్ అంటే గుర్రం అనేది ఎప్పుడైనా శక్తికి నిదర్శనం, అందుకే హార్స్ పవర్ అంటారు. అలాగే అశ్వగంధనం కూడా అశ్వం లాంటి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి శక్తిని ఇస్తుంది అంటూ ఉంటారు. అలాగే ఉలవలు కూడా హార్స్ గ్రామ్ అని పేరు. కాబట్టి ఉలవలు తింటే గుర్రానికి వచ్చినంత బలం వస్తుంది అని మనం పెద్దవాళ్ళకి చెప్తూనే ఉన్నారు. మొదట్లో గుర్రాలు, పశువులు వీటికి మేత కింద ఈ ఉలవల్ని వాడేవాళ్ళు. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఆ పేదవాళ్ల ఆహారంగా కూడా ఈ ఉలవలు ఉన్నాయి. తర్వాత కాలంలో ఇది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలలో ఈ ఉలవ చారుకున్నంత క్రేజు అంతా ఎంత కాదు. అంటే ఉలవ చారు మళ్ళీ దాంట్లో వెన్న మళ్ళీ ఇవన్నీ వేసుకొని దాన్ని తాలింపు పెట్టుకొని చాలా రుచిగా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అసలు ఈ ఉలవల్ని హార్స్ గ్రామ్ అని అలాగే కులుత్ అని ఇలాగంటి పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. అలాగే మద్రాస్ బీన్స్ అని కూడా దీన్ని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. అలాగే అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికా నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకారంగా ఉలవలు భవిష్యత్ కాలంలో మంచి ఆహారపు వనరు కింద మారుతుందనేది అధ్యయన సారాంశం. అంటే ఈ హార్స్ గ్రామ్ సగటు ప్రోటీన్ విలువ ఎంతో తెలుసా? 25.5%. మామూలుగా ప్రోటీన్ అన్నదని ఎవరికైనా సోయాబీన్ గుర్తుకొస్తుంది కదా. కొన్ని సందర్భాలలో ఈ సోయాబీన్ కంటే ఎక్కువ మొత్తాల్లో ప్రోటీన్ కలిగి ఉంటుంది ఈ ఉలవలు అనేది. కాబట్టి ఈ ఉలవల్ని తీసుకుంటూ ఉంటే ఆ కండర ద్రవ్య రాశి పెరుగుతుంది, అంటే ప్రోటీన్ మాస్ అనేది పెరుగుతుంది. మామూలుగా ఏదన్నా ఒక ఆహారాన్ని తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్ వల్ల దాంతో ఊబకాయం వచ్చే రిస్క్ ఉంటుంది. దీంతో అంతా ప్రోటీనే కదా. కాబట్టి ప్రోటీన్ వల్ల కండరం పెరుగుతుంది. కండరం ఎప్పుడూ కూడా స్థూలకాయానికి దారి తీయదు, ఎనర్జీకి దారితీస్తుంది, శక్తికి దారితీస్తుంది. ఇది ఇక్కడ లాజిక్. ఉలవల్ని బొటానికల్గా డలికస్ బైఫ్లోరస్ అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఇది మూత్రపిండాల్లో రాళ్ళని కరిగిస్తుంది, అలాగే దగ్గుని పలచబడేలా చేస్తుంది, ఎందుకంటే కఫాన్ని కరిగిస్తుంది కాబట్టి. అలాగే ఉబ్బస వేగాన్ని తగ్గిస్తుంది. ప్రధానంగా పైల్స్ ఇలాంటి వాటికి ఇది ఒక మంచి ఆహార ఔషధం. దీన్ని ఆయుర్వేదంలో కులత్త అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. దీని నుంచే కులత్ అనేటటువంటి హిందీ పదం వచ్చింది. చాలా పోషకాలతో నిండి ఉంటుంది ఉలవలు, కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మళ్ళీ ఉలవల్లో రకాలు కూడా ఉన్నాయి. తెల్ల ఉలవలు, నల్ల ఉలవలు, ఇలాగ రకరకాలు. అయితే ఏదేమైనా ఉలవల్లో ప్రత్యేకంగా ఐరన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఐరన్ డెఫిషియన్సీ అనీమియాతో బాధపడేవాళ్ళు దీన్ని ఒక ఆహార ఔషధం కింద తీసుకోవచ్చు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు కాల్షియం లోపంతో బాధపడుతూ ఉంటే ఉలవల్ని తీసుకోవచ్చు. ఇక ఈ ఐరన్ పెరగటానికి, కాల్షియం పెరగటానికి అవసరం ఫాస్ఫరస్ అలాగే ఫైబరు ఇలాంటివి కూడా దీంట్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవేనా అంటే దీంట్లో పోషకాలు అనేకం ఉంటాయి. అంటే B1, B2, B6, వైటమిన్ సి ఇలాంటి సమృద్ధిగా ఉంటాయి. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే మాంసాహారానికి సమానమైన ప్రోటీను, క్వాలిటీ ప్రోటీను ఈ ఉలవల్లో మీకు లభిస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్ నుంచి అనేక సమస్యలు తగ్గించుకోవటానికి ఇది మీకు ఉపయోగపడుతుంది. అయితే ఒకవేళ కొంతమందికి కణుకు దెబ్బలు అవుతూ ఉంటాయి. అంటే ఏంటంటే ఎక్కడన్నా జారి పడతారు, లేకపోతే బెణుకుతుంది. అలాంటప్పుడు రిలీఫ్ పొందాలంటే ఏం చేయాలి అంటే ఉలవల్ని ముందు వేయించాలి. వేయించిన తర్వాత దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. ఈ కషాయాన్ని ఆ వాపు మీద పోయాలి ధారగా. దీంతో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఇదొక పద్ధతి. లేదా ఉలవల పిండి దీన్ని నీళ్ళకి వేసి మరిగించి ముద్దలా చేయాలి. దీన్ని ఒక మూటలో కట్టి కాపడం పెట్టుకోవాలి. దీంతో ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే ఉలవలు చెమటను ప్రేరేపిస్తాయి, అంటే ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్ అవుతుంది. దీంతో టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్ళిపోతాయి. అంటే విషప్రభావం అంతా తగ్గుతుంది కాబట్టి, చెమట రంధ్రాలు ఓపెన్ అవుతాయి కాబట్టి బాడీ వెంటనే తేలికైపోతుంది, అంటే హెవీనెస్ అంతా తగ్గుతుంది.
అలాగే ఈ ఉలవల్ని మెత్తగా పొడి చేసేసి ఆ తర్వాత వేయించి ఆ నిప్పుల మీద కానీ వాటి మీద కానీ వేస్తే దాదాపుగా అది మండినట్టు అయ్యి పొగ వస్తూ ఉంటుంది. ఈ పొగను పీలిస్తే ఎక్కిళ్ళు తగ్గుతాయంటుంది ఆయుర్వేదం. ఇంకోటి చాలా మేజర్ ప్రాబ్లం ఏంటంటే మూత్రపిండాల్లో రాళ్ళు రికరెంట్గా చాలామంది బాధపడుతూ ఉంటారు. అంటే ఈ లిథోట్రిప్సీ లాంటివి చేయించుకుంటారు, మళ్ళీ తయారవుతూనే ఉంటాయి. ఇలాంటప్పుడు రోజువారీగా ఆహార ఔషధం కింద దీన్ని తీసుకోవచ్చు. ఈ ఉలవల్ని తీసుకుంటూ ఉంటే లేకపోతే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, మూత్రంలో మంట, డిజూరియా, పెయిన్ఫుల్ యూరినేషన్ లాంటివి ఉన్నప్పుడు, లేకపోతే ఆ బ్లాడర్ ప్రాంతం అంతా నొప్పిగా ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు ఈ ఉలవల్ని తీసుకోవచ్చు. దీన్ని ఎలా తీసుకోవాలి? శీత కషాయ రూపంలో తీసుకోవాలి. అంటే ఏమిటి? ఉలవల్ని ఒక్కా చెక్కగా దంచి దీన్ని చన్నీళ్ళకి కలిపి అలా రాత్రంతా కూడా చంద్రకిరణాలు తగిలేలాగా ఉంచాలి. అప్పుడు శీత కషాయం లేదా హిమం అనేది తయారవుతుంది. దీన్ని 80 నుంచి 100 మిల్లీలీటర్ల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. దీంతో మూత్రపిండాల్లో రాళ్ళు, మూత్ర మార్గంలో మంట ఇలాంటి మంత్రం వేసినట్టుగా తగ్గుతాయి. దీన్ని ప్రధానంగా కిడ్నీ స్టోన్స్ కరిగించాలనుకుంటే దీన్ని పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. దీన్ని 2 టీ స్పూన్ల నుంచి 3 టీ స్పూన్ల వరకు ఈ పొడిని నీళ్ళ కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల్లో రాళ్ళు కరిగి పడిపోతాయి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, మామూలుగా ఇంటెస్టైనల్ వర్మ్స్ ఉంటాయి కదా, పిల్లల్లో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎంత ఇబ్బంది అంటే ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్ ద్వారా మెదడులోకి చేరి ఫిట్స్ని కూడా కలిగించే అంత రిస్క్ ఉంటుంది. అలాగే పళ్ళు నూరుతూ ఉంటారు, మిసులుతూ ఉంటారు, 1 కాదు 2 కాదు అనేక ఇబ్బందులు. ఇలాంటప్పుడు సురక్షితంగా ఆ ఇంటెస్టైనల్ వర్మ్స్ని అంటే నులి పురుగులు ఇలాంటి వాటిని చంపాలనుకున్నప్పుడు ఈ ఉలవలు ఉపయోగపడతాయి. అలాగే పైల్స్ని తగ్గించుకోవటానికి కూడా, అలాగే మలబద్ధకాన్ని నుంచి బయటపడటానికి కూడా ఈ ఉలవలు మీకు ఉపయోగపడతాయి. దీన్ని 1 నుంచి 3 గ్రాముల పొడి రూపంలో తీసుకోవచ్చు, లేకపోతే కషాయ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే మహిళలకి ఆ మెన్సెస్ టైంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, లేకపోతే చాలా తక్కువ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. స్పాటింగ్ అంటారు. స్పాటింగ్ ఉంటుంది, కంటిన్యూస్గా ఉంటూ ఉంటుంది. అలాంటప్పుడు వచ్చేది ఏదో పూర్తిగా వచ్చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా అనుకుంటారు, కానీ రాదు, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు అంటే ఆలిగోమెనోరియా అనే సమస్య ఉన్నప్పుడు, స్పాటింగ్ తోటి ఇబ్బంది పడుతున్నప్పుడు, కంటిన్యూస్ ఈ స్పాటింగ్ బ్లీడింగ్ తోటి ఇబ్బంది పడుతున్నప్పుడు ఆహారంలో ఈ ఉలవల్ని తీసుకుంటూ ఉంటే డెఫినెట్గా ప్రయోజనం కనిపిస్తుంది. దీన్ని కషాయ రూపంలో తీసుకోవచ్చు, పొడి రూపంలో కూడా తీసుకోవచ్చు. సరే, మరి దీనిపైన జరిగినటువంటి అధ్యయనాలు ఏమిటి, వీటి ఫలితాలు ఏమిటి, వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది, దీంతో అమోఘమైనటువంటి ఆ జీర్ణశక్తిని మీరు పెంచుకోవచ్చు. ఉలవలు ఆకలిని పెంచడానికి సహాయపడతాయి. రెగ్యులర్గా దీన్ని తీసుకుంటూ ఉంటే, అంటే ఒకవేళ మీరు క్రానిక్ ఏదన్నా ఒక ఇల్ హెల్త్ తోటి బాధపడుతూ ఉంటే దీన్ని రెగ్యులర్గా తీసుకోవాలి. ఆహారంలో చేర్చుకొని తీసుకుంటూ ఉంటే దీంట్లో ఉండేటువంటి పీచు పదార్థాల వల్ల కానీ, పోషకాంశాల వల్ల కానీ, ఇలాంటి వాటి అన్నిటి వల్ల, ఈ ఫైబర్ ఇలాంటి వాటి అన్నిటి వల్ల ఈ డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఆ పేగుల్లో తయారైనటువంటి వ్యర్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఉలవల్ని కషాయంగా ప్రతిరోజు కూడా ఒక 100 to 150 ml మోతాదుగా తీసుకోవచ్చు. 20 గ్రాముల ఉలవల్ని ఒక 500 మిల్లీలీటర్ల నీళ్ళకి వేసి సగం అయ్యేటట్టుగా మరిగించాలి. అప్పుడు మీకు ఉలవ కషాయం సిద్ధం అవుతుంది. దీన్ని మీరు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకొకటి చాలామందిని ఇబ్బంది పెట్టేది ఊబకాయం. ఈ ఒబేసిటీని కూడా దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు. ఉలవలు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాయి. అలాగే కొవ్వును కూడా కరిగించడానికి సహాయపడతాయి. ఉలవల్లో ఉండేటువంటి ఆ పీచు ఆ కొలెస్ట్రాల్ని కరిగించడానికి, కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. ఉలవల్ని ఉడికించి ఆ నీళ్ళని తాగాలి. దీంతో శరీరంలో అధిక కొవ్వు క్లియర్ అవుతుంది. ప్రతిరోజు కూడా 50 to 75 ml, అంటే మామూలుగా దీన్ని ఒక 3 టేబుల్ స్పూన్ల ఉలవని తీసుకొని దీన్ని 4 గ్లాసుల నీళ్ళకి వేసి అర గ్లాసు మిగిలేంత వరకు మరిగించాలి. దాన్ని తీసుకుంటూ ఉండాలి. దీని మీద అనేక అధ్యయనాలు కూడా జరిగాయి. అంటే ఉలవల్లో ఉండేటటువంటి ఆ ప్రత్యేక తత్వాల వల్ల బరువు తగ్గటం సాధ్యమవుతుందని తేలింది. దీంట్లో ఉండేటువంటి పీచు పదార్థం ఇది ఆ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఇది జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ సైన్స్ 2012లో ఈ విషయం పబ్లిష్ చేసింది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇది రక్తహీనత సమస్యని తగ్గిస్తుంది. ఇది కూడా ఒక అమేజింగ్ విషయం. చాలామంది ఎనీమియాతో బాధపడుతూ ఉంటారు. ఉలవల్లో ఉండేటువంటి ఐరన్, కాల్షియము, ఫాస్ఫరస్ ఇలాంటి ఖనిజాలు ఎనీమియాని తగ్గిస్తాయని తేలింది. ప్రధానంగా ఋతుక్రమంలో ఒకవేళ ఇబ్బందులు ఉంటూ ఉన్నా, మార్పులు వస్తూ ఉన్నా, స్పాటింగ్ జరుగుతూ ఉన్నా, ఇలాంటప్పుడు ఉలవలతో తయారు చేసినటువంటి ఆ గుగ్గిళ్ళని, అంటే ఉడకబెట్టినటువంటి ఆ గుగ్గిళ్ళని తింటూ ఉంటే ఎనీమియా సమస్య నుంచి బయటపడవచ్చు. దీనిపైన అనేక అధ్యయనాలు కూడా జరిగాయి. ఐరన్ లోపం ఉన్నప్పుడు ఉలవల్ని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఎనీమియా తగ్గుతుంది అని ఇండియన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ 2015లో పబ్లిష్ చేశారు.
ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఈ రోజులలో చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తున్నాం, అంటే కాస్త ఎంగేజ్లో కూడా ఇదే రక్తపోటు. ఈ రక్తపోటుని నియంత్రించడానికి కూడా ఉలవలు సహాయపడతాయి. ఎందుకంటే ఉలవల్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రణకి సహాయపడుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. ఫైబర్ కంటెంట్ దీంట్లో ఉంటుంది కాబట్టి కొవ్వు స్థాయిని తగ్గిస్తుంది. దీంతో ఫైనల్గా రక్తపోటు కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ప్రతిరోజు సుమారుగా 20 నుంచి 30 గ్రాముల ఉలవల పొడిని చిటికెడు అంత సైంధవలవణం కలిపినటువంటి వెచ్చటి నీళ్ళతోటి ఉదయాన్నే లేదా ఉదయం సాయంత్రం 2 పూట తీసుకుంటూ ఉండాలి. ఉలవలు రక్తపోటుని తగ్గించడానికి సహాయపడతాయి అన్న విషయం దీంట్లో ఉండేటువంటి ఫైబర్ వల్ల కానీ లేదా గ్లూకోజ్ని కంట్రోల్ చేయడం వల్ల కానీ ఇది బీపీని ఇండైరెక్ట్గా కంట్రోల్ చేస్తుందన్న విషయం వెల్లడైంది. నేషనల్ జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ 2017లో ఈ ఆసక్తికరమైనటువంటి విషయాన్ని పబ్లిష్ చేసింది. ఉలవలు ఒక సాధారణమైన ఆహార ధాన్యంగా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థంగా, ఔషధంగా మీకు ఉపయోగపడుతుంది. క్రమం తప్పకుండా ఉలవల్ని ఆహారంలో భాగం చేసుకుంటే శరీర సౌష్ఠవం అంటే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆ కండర ద్రవ్యరాశి పెరిగి సౌష్ఠవం పెరుగుతుంది. ఆ ఊబకాయం, అధిక ఒళ్ళు, బాణపొట్ట, అలాగే ఆ కండరాలు వేలాడుతూ ఉండటం, ఇలాంటి అన్ని సమస్యలు తగ్గి కండరం అనేది రీషేప్ అవుతుంది. కాబట్టి ఇది బాడీ షేప్ అంటే చక్కటి శరీర ఆకృతిని సాధించుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఉలవల్ని నానబెట్టి తినటం ఎప్పుడు మంచిది. ముఖ్యంగా ఉలవల్ని నానబెట్టి తర్వాత ఉడికించుకోవటం వల్ల చక్కగా జీర్ణం అవుతుంది. లేకపోతే గ్యాస్ తయారయ్యేటువంటి రిస్క్ ఉంటుంది. అంటే కడుపుబ్బరింపు, అజీర్ణం ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి బాగా నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత బాగా ఉడకబెట్టాలి. అప్పుడు దాంట్లో ఉండేటటువంటి పోషకతత్వాలు మీకు అందుతాయి. అదే సమయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే దాంట్లో కొంచెం ఇంగు కూడా చేర్చుకోవచ్చు. అలాగే హైపర్ ఎసిడిటీ ఇలాంటివి ఉంటే మాత్రం ఎక్కువ మొత్తాలలో ఈ ఉలవలను తీసుకోకూడదు. ఎందుకంటే ఇది అమ్లత్వాన్ని పెంచుతుంది కాబట్టి, అలాగే పైత్యాన్ని అంటే హీట్ని పెంచుతుంది కాబట్టి హీట్ నేచర్ ఉండేవాళ్ళు కూడా దీన్ని పరిమితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలాగా ఈ ఉలవలతోటి అనేక ఉపయోగాలు. ప్రధానంగా ఇది ఆ ఊబకాయాన్ని తగ్గించడానికి మీకు సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. ఆ బెల్ బటన్ క్లిక్ చేయడంతో మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూడగలుగుతారు. అలాగే ఆ లైక్ బటన్ ఉంటుంది కదా, థమ్స్ అప్ బటన్, దాన్ని కూడా క్లిక్ చేయండి. చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.